దురంధర్ 2 ద రివెంజ్ ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, 4 గంటలు రన్ టైం ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా స్టార్ట్ హంజా బ్యాక్ స్టోరీతో ఓపెన్ అవుతుంది. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ మన పెట్టిన మనీకి ఫుల్ వర్త్. హై ఎలివేషన్స్, గూస్ బంప్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ తర్వాత స్టోరీ మెయిన్ ప్లాట్లోకి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా అండ్ యాక్షన్తో ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ బండింగ్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ ఇమోషనల్గా ఫినిష్ అయ్యి సెకండ్ హాఫ్ మీద స్ట్రాంగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ రణ్వీర్ సింగ్ గురించి స్పెషల్గా చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ అసలు బీస్ట్ మోడ్. స్క్రీన్ మీద కంప్లీట్ డామినేషన్ ఉంటుంది. కమింగ్ టు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి సీన్కి ఇక్కడ పర్ఫెక్ట్ పే ఆఫ్స్ ఇచ్చారు. డైరెక్టర్ ఆదిత్యధార్ స్క్రీన్ ప్లేని చాలా టైట్గా హ్యాండిల్ చేశారు. లింకింగ్ సీన్స్ అన్ని చాలా బాగా వర్క్ అయ్యాయి. సాంగ్స్ అండ్ బీజిఎం అయితా ప్రతి సీన్ని బాగా ఎలివేట్ చేశాయి. నాకు పర్సనల్గా ఫ్లాష్ బ్యాక్ ఫైట్ సీన్లో వచ్చే సాంగ్ బాగా నచ్చింది. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. ఎస్పెషలీ నరేంద్ర మోదీ పీఎం ఓత్ సీన్కి థియేటర్ మొత్తం విజిల్స్తో షేక్ అయింది. ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ మూమెంట్ని. ప్రీ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఎవరు గెస్ చేయలేరు, అలా ప్లాన్ చేశారు. క్లైమాక్స్ మాత్రం ఒక మంచి నోట్ మీద ఎండ్ అవుతుంది. సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే నాకైతే ఈ సినిమా పిచ్చగా నచ్చింది. ఫైనల్ వర్డిక్ట్ డెఫినెట్లీ అ మస్ట్ వాచ్. ఇలాంటి హానెస్ట్ అండ్ ఫాస్ట్ రివ్యూస్ కోసం సినిమా పిచ్చోడు ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.